బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుండి కవిత పోటీ చేయబోతున్నారు. హరీష్ రావుపై పోటీకి సిద్ధమవుతున్నారు కవిత. అయితే మీ ఆశీర్వాదం ఉంటే ఇదే కర్మభూమి కావచ్చంటూ హాట్ కమెంట్స్ కూడా చేశారు. తల్లి బాగుండాలి, తండ్రి బాగుండాలని కొట్లాడే నన్ను కుటుంబం నుండి విడగొట్టడానికి కుట్రలు చేశారంటూ కూడా చాలా హాట్ కమెంట్స్ చేశారు కవిత. అయితే కుట్రలు చేసిన వ్యక్తులని వదిలేది లేదు. చింతవడక పౌరుషాన్ని రానున్న రోజుల్లో చూపిస్తానంటూ కూడా కవిత వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. ఎస్ క్రాంతి, ఇప్పుడు కవిత సిద్దిపేట తన కర్మభూమి అంటూ వ్యాఖ్యలు చేయడం వెనుక అర్థం ఏంటి? కౌసల్య, తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్న కల్వకుంట్ల కవిత మరొకసారి హాట్ కామెంట్స్ చేపట్టారు. ఆమెకు గుర్తింపు తెచ్చినటువంటి బతుకమ్మ పండుగ ఉత్సవం ఏదైతే ఉందో దాన్ని తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత ఊరు చింతమడక కేంద్రంగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, అక్కడ జరిగినటువంటి ఈవెంట్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కవిత నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత నిజామాబాద్ కు సంబంధించినటువంటి లోకల్ బాడీ ఎమ్మెల్సీగా కూడా కొనసాగారు. రీసెంట్ గా రాజీనామా చేసినప్పటికీ ఆ పదవికి ఇంకా మండలి చైర్మన్ దాన్ని ఆమోదించలేదు. అయితే ఈ క్రమంలోనే నిన్న చింతమడకలో నిర్వహించినటువంటి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కవిత సిద్దిపేట తన కర్మభూమి అంటూ వ్యాఖ్యలు చేశారు. మనం చూస్తూనే ఉంటాం. 2004 నుండి కూడా అక్కడ హరీష్ రావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాకముందుకు, వచ్చిన తర్వాత మంత్రి హోదాలో కూడా సిద్దిపేటను తన రాజకీయ ప్రస్థానానికి వేదికగా నిలిచి రాజకీయాలు చేస్తున్నారు. ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకుంటున్నారు. ఇట్లాంటి లొకేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు చింతపడక ఉన్నటువంటి సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కవిత ఎమ్మెల్యేగా రానున్న ఎన్నికల్లో బరిలో దిగబోతున్నారు అనేటువంటి వార్తలకు ఆమె ఇచ్చినటువంటి కామెంట్ ఏదైతే కర్మభూమి, ఇది నాది కర్మభూమి అనేటువంటి కామెంట్ ఏదైతే ఉందో అది కవిత రాజకీయ భవిష్యత్తు కేంద్రం కాబోతుంది అనేటువంటి విషయం స్పష్టమవుతోంది. అయితే ఇప్పుడు కవిత డైరెక్ట్ గానే టార్గెట్ చేసిందని చెప్పి అనుకోవచ్చు హరీష్ రావుని? తప్పకుండా కౌసల్య, ఎందుకంటే మనం చూసాం గత 2 నెలల నుండి కూడా దయ్యాలు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కామెంట్ చేశారు. ఒక క్రమంలో ఆ తర్వాత ఎప్పుడైతే పార్టీ దూరం పెడుతూ వచ్చిందో, ముఖ్యంగా తండ్రి కేసీఆర్ కావచ్చు, కుటుంబం కల్వకుంట్ల కుటుంబం కావచ్చు, ఎప్పుడైతే దూరం పెట్టిందో ఒకనొక సందర్భంలో డైరెక్ట్ గా హరీష్ రావును టార్గెట్ చేస్తూ కేసీఆర్ పక్కన ఉండేటువంటి హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు, వీళ్ళిద్దరే దయ్యాలు అనేటువంటి కామెంట్ ను ఆమె బహిరంగంగా చేశారు. వీళ్ళిద్దరి కారణంగానే కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందని అటు ఉద్యమం సమయంలో కావచ్చు, ఆ తర్వాత ప్రభుత్వం వచ్చినటువంటి తరుణంలో కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా అక్రమాస్తులు కొన్ని వేల కోట్ల రూపాయలు కూడబెట్టడం కావచ్చు, అనేక అక్రమాల్లో వీళ్ళు పాలు పంచుకోవడం కావచ్చు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అక్రమాలకు, అవినీతికి మొత్తంగా కూడా హరీష్ రావే కారణం అనేటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి కామెంట్ ను కవిత చేయడం జరిగింది. ఆ అనంతరం కూడా ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఉందో ఆ కమిషన్ ముందు కూడా హరీష్ రావు కేసీఆర్ ను ఇరుకాటంలో పెట్టే విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు అనేటువంటి ఆరోపణలు కూడా చేశారు. అనంతరం తన కుటుంబానికి ఎవరైతే దూరం చేసే ప్రయత్నం జరుగుతుందో, ఇటు కేసీఆర్ తో కావచ్చు, కేటీఆర్ తో కావచ్చు, తల్లి శోభమ్మతో కావచ్చు, వీళ్ళ ముగ్గురుతో కూడా తనను దూరం చేయడం, నేను కేసీఆర్ కోసం, కేటీఆర్ కోసం, ఎంతో పార్టీ భవిష్యత్తు కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, చేపడుతున్నటువంటి కార్యక్రమాలను కావచ్చు, ఈ హరీష్ రావు ముందు నుండి అడ్డుకుంటూ వస్తున్నారు అనేటువంటి ఒక బహిరంగమైనటువంటి కామెంట్ ను కవిత గతంలో చేశారు. ఇప్పుడు ఏకంగా సిద్దిపేట ఎవరైతే హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ సిద్దిపేట నుండి వెళ్లి సొంతూరు చింతమడక నుండి ఇలాంటి కామెంట్స్ చేయడం అనేటువంటిది స్పష్టంగా హరీష్ రావును ఉద్దేశించి చేసినటువంటి సందర్భంగా మనం చూడాలి. ఎస్, అయితే మనందరికీ తెలిసిందే కల్వకుంట్ల కవిత ఒక స్ట్రాంగ్ పొలిటీషియన్, ఉమెన్ పొలిటీషియన్. అయితే తను సిద్దిపేట నుండి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. అయితే సిద్దిపేటలో హరీష్ రావును ఎదుర్కొనే సత్తా కవితకుందా? అయితే ఇక్కడ కౌసల్య మనం చూసినట్లయితే 2024 పూర్వం 1985 నుంచి, అప్పుడు 85-86 ఎలక్షన్స్ నుంచి కూడా సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో కేసీఆర్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు చంద్రబాబు, ఎన్టీఆర్ హయాంలో సిద్దిపేట మొత్తంగా కూడా కేసీఆర్ కేంద్రంగానే రాజకీయాలు నడిచాయి. అనంతరం ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నా, డిప్యూటీ స్పీకర్ గా ఉన్నా కూడా సిద్దిపేట నుండి ప్రాతినిధ్యం వహించారు. 2004లో 2001లో పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా సిద్దిపేటలో
ఆయన్నే విజయం సాధించారు. 2004లో కూడా ఇటు సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్ తో పాటు కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ కి కూడా పోటీ చేయడం జరిగింది. అయితే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కేంద్రంలో వెళ్లాల్సిన నేపథ్యంలోనే కేసీఆర్ అటు కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్ ని చూజ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సిద్దిపేటకు రాజీనామా చేయడం, అక్కడ తన మేనల్లుడు అప్పటి వరకు తనకు రాజకీయంగా వినోదంగా ఉన్నటువంటి హరీష్ రావుని ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టి భారీ మెజార్టీతో గెలిపించుకున్న సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అయితే అంతకన్నా ముందు ఎప్పుడైతే 2004లో అప్పటి వైఎస్ఆర్ హయాంలో కేబినెట్ లో టిఆర్ఎస్ కి 6 మంత్రి పదవులు ఇచ్చారు. ఈ 6 మంత్రి పదవుల్లో అప్పటి వరకు ఎలక్షన్ కానీ అసలు ప్రజాక్షేత్రంలో లేనటువంటి హరీష్ రావును ఇటు ఎమ్మెల్యే కాకముందుకే యువజన సర్వీసుల శాఖ మంత్రిగా కూడా అప్పటి కేబినెట్ లో తీసుకోవడం జరిగింది. అనంతరం 3 నెలల కాలంలో ఏదైతే కేసీఆర్ రాజీనామా చేయడం ద్వారా వచ్చినటువంటి సిద్దిపేట అసెంబ్లీ బై ఎలక్షన్స్ లో నిలబడి మొదటిసారి ఆయన ప్రజాక్షేత్రంలో ఒక ఎలక్షన్ ఎదుర్కొన్నారు. అప్పటి నుండి ఇటు 2004లో కావచ్చు, 2008 బైపోల్లో కావచ్చు, 2009 సార్వత్రిక ఎన్నికల్లో, ఆ తర్వాత 2010 బై ఎలక్షన్స్ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జరిగినటువంటి బై ఎలక్షన్స్, ఆ తర్వాత 2014, 2018, రీసెంట్ గా 2023 ఎలక్షన్స్ లో, అంటే వరుసగా దాదాపు 21 సంవత్సరాలుగా హరీష్ రావు సిద్దిపేటలో భారీ మెజార్టీతో గెలుస్తూ వస్తున్నారు. ప్రతిసారి కూడా తన మెజార్టీని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. తనకంటూ అంటే ఇతనికి ఒక పేరు కూడా ఉంది, ట్రబుల్ షూటర్. అంటే తెలంగాణ వ్యాప్తంగా ఈయనకు ఒక సిద్దిపేటలోనే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఏరియాలో కావచ్చు, ప్రతి జిల్లాలో కావచ్చు తనకంటూ ఒక సొంత అభిమాన గణాన్ని, ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకుంటూ హరీష్ రావు ఇంతకాలం రాజకీయాలు చేస్తూ వచ్చారు. కానీ కవిత నేరుగా హరీష్ రావును టార్గెట్ చేయడం ఇప్పుడు కామెంట్స్ వరకే పరిమితం అనుకున్నటువంటి వీరిద్దరి వ్యవహారం ఏకంగా రేపటి రోజున జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో బహిరంగ పోటీ అనేటువంటిది అనివార్యంగా చూపెడుతుంది. ఓకే, సో ఇప్పుడు కవిత అయితే ఇప్పుడు డైరెక్ట్గానే హరీష్ రావుని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు సిద్దిపేట నుండి ఒకవేళ రానున్న ఎన్నికల్లో కనుక పోటీ చేస్తూ ఉన్నారు, మరి గెలిచే అవకాశాలు ఉన్నాయా? అసలు ప్రస్తుతానికైతే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే కవిత గెలవడం అనేది కొంచెం కష్టంగానే కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఇక్కడ మాత్రం హరీష్ రావుకి ఇటు కేసీఆర్ కావచ్చు, కల్వకుంట్ల కుటుంబం కావచ్చు, వీళ్ళంతా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇదంతా కూడా హరీష్ రావుకు అండగా ఉంటూ వస్తుంది. కవిత చేసినటువంటి కామెంట్స్ ను బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సందర్భం దొరికిన ప్రతి సందర్భంలో ప్రతి వేదిక పైన ఖండిస్తూ వచ్చారు ఇప్పటి వరకు. అయితే ఇప్పటి వరకు కవిత బీఆర్ఎస్ నుండి సస్పెండ్ తర్వాత పొలిటికల్ ఎజెండాని ఇప్పటి వరకు ప్రకటించలేదు. బీసీ వాదంతో ముందుకెళ్తాను. నిన్న జరిగినటువంటి చింతమడక మీటింగ్ లో సభలో కూడా ఆమె ఒక కామెంట్ చేశారు, అన్ని కులాలను అన్ని మతాలను ఏకం చేసుకుంటూ వెళ్తాను అనేటువంటి కామెంట్ చేశారు. అంతకు ముందు రోజు జరిగినటువంటి మీడియా చిట్చాట్ లో కూడా తాను బీసీ వాదం అనేటువంటిది తన మనసుకు హత్తుకుంది, దాని కేంద్రంగా రాజకీయాలు చేయబోతున్నా అనేటువంటి ఒక హింట్ అయితే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు కవిత తన రాజకీయ పొలిటికల్ పార్టీని లేకపోతే పొలిటికల్ ఎజెండాను బహిరంగంగా స్పష్టంగా ప్రకటించని సందర్భం ఇప్పటి వరకు నెలకొంది. భవిష్యత్తులో తాను తీసుకోబోయేటువంటి నిర్ణయం ఇటు పార్టీ పెట్టడమా లేకపోతే తన ఎజెండా వేరే ఒక పార్టీలో జాయిన్ కావడమా అనేటువంటి చర్చలు కూడా జరుగుతున్నట్టుగా చెప్తోంది. బట్ అఫీషియల్ గా తన పార్టీ ఏంటి, తన స్టాండ్ ఏంటి అనేటువంటిది తెలిసిన తర్వాతనే సిద్దిపేటలో రాజకీయ భవిష్యత్తు కవితకి ఎలా ఉంటుంది అనేటువంటి దానిపైన స్పష్టత ఏర్పడుతుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఎస్, వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుండి కవిత పోటీ చేయబోతున్నారు. అయితే హరీష్ రావుపై పోటీకి సిద్ధం అంటూ కూడా కవిత వ్యాఖ్యానించడం జరిగింది. మీ ఆశీర్వాదం ఉంటే ఇదే కర్మభూమి కావచ్చు అంటూ కూడా హాట్ కమెంట్స్ చేశారు. తల్లి బాగుండాలి, తండ్రి బాగుండాలని కొట్లాడే నన్ను కుటుంబం నుండి విడగొట్టాలని కుట్రలు చేశారంటూ కూడా కవిత హాట్ కమెంట్స్ చేశారు. కుట్ర చేసిన వ్యక్తులని వదిలేదే లేదు, చింతమడక పౌరుషాన్ని రానున్న రోజుల్లో చూపిస్తా అంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలకి సంబంధించిన వీడియో ఒకటి ఉంది, అది కూడా చూద్దాం. కొంచెం బాధ అవుతుంది, మీ ఇంటి ఆడబిడ్డను కాబట్టి మీరు అర్థం కూడా వేసుకుంటారని నేను అనుకుంటున్నా. పెళ్ళి అయ్యి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు ఇచ్చిపెట్టిపోతేనే బాధ ఉంటుంది. అటువంటిది తండ్రి బాగుండాలి, తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ, ఈ గడ్డకు, ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా.
ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా. ఏ ఊరు కూడా ఎవరయ్యా జాగీర్ కాదు, కానీ అట్లా జాగీర్ లాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా, వాళ్ళ భర్తం కూడా ఫ్యూచర్లో పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చి చిన్నప్పటి నుంచి ఆటపాట నేర్పి కులాలకు మతాలకు అతీతంగా మరి ఖచ్చితంగా ప్రజలతో కలిసి ఉండాలని నేర్పినటువంటి మా ఊర్లో మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఆడబిడ్డలందరూ వెయిట్ చేస్తూ కొంచెం బాధ అవుతుంది. మీ ఇంటి ఆడబిడ్డ